ఆసియా కప్లో పాకిస్తాన్ కొనసాగడంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మనందరికీ తెలిసిన విషయమే, షేక్ హ్యాండ్ వివాదంలో పాకిస్తాన్ డిమాండ్ను ఐసీసీ కొట్టిపారేసింది. ఇండియాతో జరిగిన మ్యాచ్లో రెఫరీగా వ్యవహరించిన పైక్రాఫ్ట్ మీద చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ డిమాండ్ చేసింది. లేకపోతే ఇవాళ యూఏఈతో జరగాల్సినటువంటి మ్యాచ్ బాయ్కాట్ చేస్తామంటుంది పాకిస్తాన్. ఇప్పటికే ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంది. అయితే పాకిస్తాన్ డిమాండ్ను ఇండియా లేదంటే ఐసీసీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ రూల్ ఎక్కడా లేదని చెప్తుంది ఐసీసీ. రియాక్షన్తో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. టోర్నీ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్కు దాదాపుగా 140 కోట్ల వరకు నష్టం. 140 కోట్లు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఇది చాలా పెద్ద అమౌంట్, ఇది భారీ అమౌంట్. ఇది మన క్రికెటర్ ఎవరన్నా అంటే ఒక రకంగా ఒక చిన్న కంపారిజన్ నేను చేయాలనుకుంటున్నాను ఇక్కడ. మన క్రికెటర్ ఎవరైనా సరే ఒక పెళ్లి చేసుకుంటే అయ్యే ఖర్చు అది, కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సర్వైవల్కి అది చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు 140 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. భారతదేశానికి ఒక 1000 కోట్లు 2000 కోట్లు అంటే ఎంత పెద్దగా అనిపిస్తుందో, వాళ్ళకి ఒక 100-150 కోట్లు అంటే అంత పెద్ద అమౌంట్. నిజంగా అమౌంట్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?